శ్రావణ శుక్రవారం వస్తున్నాయి కదా, అందుకని ఇంకా నేను దేవుడి పూజ గదంతా సర్దుకుంటున్నాను. ఇక్కడ మాకు గట్టు ఉంటుంది కదా జనరల్గా మనకి, సో దానికి క్లీన్ చేసుకున్న తర్వాత నేను ముగ్గులు వేసుకుంటాను అనమాట. దానిపైన పేపర్ కానీ క్లాత్స్ కానీ పెడతాను. అప్పుడు ఇవన్నీ సెట్ చేసుకున్నాక నేను అమ్మవారికి ప్రతి ఇయర్ నా చేతితో నేను డ్రెస్సెస్ కుడతా అనమాట. అంటే సింపుల్గానే ఉంటాయిలేండి, మన బ్లౌజ్ పీసెస్ మిగిలిపోయినవి ఉంటాయి కదా, వాటిని నేను అమ్మవారికి ఒక డ్రెస్ లాగా స్టిచ్ చేస్తాను. సో నా దగ్గర ఈ బ్లౌజ్ పీస్ ఉంది. సో దాన్ని మనం లంగా కుర్చీలు ఎలా ఉంటాయో ఆ కుర్చీలు లాగా ఫస్ట్ సెట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవటమే అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ చేస్తాను, ఎందుకంటే మనకి ఇన్ని వరాలు ఇస్తున్న ఆవిడకి కూడా నాకు బట్టలు కొత్తవి ఉండాలి అనుకుంటాను. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి అమ్మవారికి ఖచ్చితంగా పెట్టాకే నేను డ్రెస్సెస్ అరేంజ్ చేసుకుంటాను అనమాట. నేను కొనుక్కుంటాను లేదా నేను వేసుకుంటాను. ఆవిడకి పెట్టాక మాత్రమే నేను చేస్తాను ఏదైనా సరే, ఎందుకంటే ఆవిడకి కూడా ఉండాలి. ఆవిడ కూడా మా ఇంట్లో ఒక మనిషిలాగా నేను అనుకుంటాను. ఎప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మవారి దగ్గరే చెప్తాను. సో నాకు ఇంత సపోర్ట్ చేస్తున్న ఆవిడకి కూడా నేను ఏదోటి చేయాలి కదా. సో నేను ఎప్పుడు చెప్పాను కదండి, నా ఇంట్లో మనిషిలాగా అనుకుంటాను. సో ఆవిడకి కూడా బట్టలు ఉండాలనుకుంటాను. సో ఎవ్రీ ఇయర్ నేను డ్రెస్సెస్ అలా పెడతాను అనమాట. సో ఈ ఇయర్ నేను ఈ బ్లూది పెడుతున్నాను, అంటే స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత కుర్చీలాగా పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవటం పైన మొత్తం మనకు ఐడియానే ఉంటుందిలేండి. సో నేను జనరల్గా మీకు చూపిస్తాను. కొంచెం క్లాత్ మిగిలిపోతుంది, అమ్మవారికి సైజుకి తగ్గట్టు నేను అంతవరకే లంగాకి పెడతాను అనమాట. బ్యాక్ సైడ్ రాదు, ఎందుకంటే విగ్రహానికి వెనకాల బ్యాక్ సైడ్కి అవసరం లేదు కాబట్టి, పెట్టడం కష్టం కాబట్టి. సో నేను ఫ్రంట్ వరకే ఇట్లా పెడతాను. ఈ పైన బ్లౌజ్ పీస్ అనమాట, మధ్యలో హోల్ కట్ చేశాను. కొంచెం పీస్ మిగిలితే అన్ని స్క్వేర్గా ఉన్నదాన్ని ఫోల్డ్ చేసుకొని చూడండి, ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో కట్ చేస్తే హెడ్ దాని నుంచి దింపచ్చు అనమాట. ఇలా 2 పీసెస్ లాగా చేయొచ్చు, లేదా ఫుల్ అటాచ్డ్ లాగా కూడా చేసుకోవచ్చు. నేను అటాచ్ చేసేస్తాను ఒక సైడ్ అంతా, వెనక మాత్రం వదిలేస్తాను, స్టిచ్ చేయను అనమాట. అమ్మవారి ఫేస్లోంచి దిగాలి కాబట్టి డ్రెస్ నేను ఒక సైడ్ మాత్రమే స్టిచ్ చేస్తాను, అది ఫ్రంట్ సైడ్. సో కరెక్ట్గా నీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత మనకి బొందుల్లాగా కట్టాలి. సైడ్కి లంగాకి ఎలా ఉంటాయో బొందులు అలాగే కట్టాలన్నమాట. కట్టిన తర్వాత స్టిచ్ చేసేసుకుంటాం. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈజీగా ఉంటుంది అమ్మవారికి కట్టడానికి. నా వీడియోస్ చూస్తే రేపు నేను మీకు చూపిస్తాను అమ్మవారికి కట్టింది. సో అది మీకు కనిపిస్తుంది అనమాట, ఎలా పెట్టారు అనేది. నాకు తెలిసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అమ్మవారికి ఫ్రంట్ అంతా ఇలా వస్తుందన్నమాట, వెనక కట్టేసుకోవటం అంతే. చాలా ఈజీగా ఉంటుందండి. చిన్న చిన్న విగ్రహాలకు కూడా మనం చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఎంతసేపు ఒక 10 minutes కూడా పట్టదు, సిజరీ సూది అన్నీ ఉంటాయి. సో అందుకని నేను నా దగ్గర ఉన్న విగ్రహం కొంచెం పెద్దది కాబట్టి ఈ సైజ్ తీసుకున్నాను. చిన్న చిన్నవి ఉన్న వాటికి కూడా తీసుకోవచ్చు. జనరల్గా బయట దొరికితే కొనుక్కోవచ్చు కూడా, కానీ నా చేతితో నేను చేసుకుంటేనే నేను హ్యాపీగా సంతోషంగా అనిపించింది నాకు అమ్మవారికి. అందుకని నా చేతితోనే చేస్తాను ఎప్పుడు. మనం పెట్టుకునే అమ్మవారిని బట్టి మీరు స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇంకోటి పెద్దదిగా పెడదాం అనుకుంటున్నాను, ఇంకో పెద్ద అమ్మవారు. దానికి కూడా ఒక క్లాత్ నా దగ్గర ఉందన్నమాట. సో చూడండి ఇది. సో దీనికి నేను సేమ్ ఇందాకలాగేనండి స్టిచ్ చేసి వదిలేస్తాను, బట్ దీనికి నెక్ షేప్ది స్టిచ్ చేయను అనమాట. ఓన్లీ లంగాది వరకు మాత్రమే నేను కుట్టి అమ్మవారికి కడతాను వరలక్ష్మి వ్రతం రోజు. సో ముందుగానే ఇవి అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. అదే రోజు మనం చేసుకోవటం కుదరదు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిలా పెట్టుకొని నేను చేసుకుంటాను. కష్టం అలా చేయటం వల్ల మనకి టైం కలిసి వస్తుంది. అండ్ ఆ రోజే ఒకేసారి అంత కష్టపడి చేస్తాం కదండి, కానీ వరలక్ష్మి వ్రతం చేసేలోపు మాత్రం నీరసం వచ్చేస్తుంది. అందుకని ముందుగానే మనం చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంక నేను బయటకు వచ్చాక మా చెట్లు ఏవో వచ్చినాయి విత్తనాలన్నీ చూస్తున్నాను. అదేంటి అంటే చిక్కుడుకాయ చెట్టు వచ్చింది, అది వీడియో తీసుకుంటున్నాను. నాకు భలే హ్యాపీగా అనిపించింది. నేను వేసిన విత్తనాలన్నీ అంటే మన ఫుడ్కి అంటే కూరలు చేసేటప్పుడు మిగిలిపోయినవి అన్నీ మనం చెట్లో వేస్తాం కదా, వాటి నుంచి వచ్చినాయి అనమాట. నాకు భలే అనిపించింది. మా పాపకు కూడా చూపించాను, ఇదిగో నీకు చిక్కుడుకాయ ఇష్టం కదా, చిక్కుడుకాయ చెట్టు వచ్చింది చూడు బాగుంది అని. ఇంకా ఏదో చిన్న చిన్న చెట్లు అన్నీ వచ్చినాయండి. ఇదైతే అసలు నేరేడు పళ్ళు చెట్లు చాలా వచ్చినాయి. ఏంటో మేము ఇంతకుముందు నేను మా పాప బయట కూర్చొని నేరేడు పళ్ళు తినేవాళ్ళం అనమాట. తిన్న వెంటనే విత్తనాలు ఈ మట్టిలోనే వేసేసేవాళ్ళం, వస్తే వచ్చినాయిలే ఏదో ఒక చెట్టు అన్నా వస్తుంది కదా అని. ఈసారి చాలా వచ్చినాయి విత్తనాలు వేసిన ప్రతిదీ. బాగా అనిపించింది నాకు. సాటర్డే స్పెషల్ ఈరోజు నేను కాందోస్ వేస్తున్నాను. మేము ఎప్పుడు ఒక చోట తింటాం అనమాట. 10 రూపీసే ఉంటాయి దోశలు.
కార్న్ చాలా దోశ బాగుంటాయి, చేసుకున్నాం రకరకాల అనమాట. కార్న్ దోశ వెరైటీస్ అంటే అన్నమాట. చాలా పిజ్జా ఇష్టం. దోశ అంటారు, కార్న్ దోశ, ఇంకా యాక్చువల్లీ మా ఏవో ఊళ్ళో వెరైటీస్ ఒక చోట ఉన్నాయండి, చాలా నాకు గుర్తులేదు. బాగుంటుంది. ఇంకా అది కొంచెం అవన్నీ బాగుంటాయి అనమాట. మేము ఇంట్లోనే సో మేము ఎక్కువ తినేది కార్న్ దోశ అనమాట. సో ఈ రోజు ట్రై చేద్దాం ఇంట్లో. అదే కార్న్ దోశ అక్కడికి వెళ్ళి చేస్తాను కొంచెం నాకు కూడా చాలా ఇష్టం ఉంటుంది యాక్చువల్గా. వాళ్ళది, మా పాపకు అందుకని పెట్టిన తర్వాత పై నేను కాస్ట్గా ఒకసారి ఉంటుంది టేస్ట్ అనమాట. సో చూసి ఇంట్లో ట్రై చూసాను. చేసుకుందాం, అందరం బాగా అప్పటి నుంచి తినొచ్చు నాకు కూడా అని. నచ్చింది అనమాట. ఈరోజు మా పాప అందుకని కోసం నేను కార్న్ దోశ ఇద్దరం వేస్తున్నాను. చేసుకున్నాం. నేను మా మా వారు పాప తింటారు, తింటాము, ప్లేన్ మా దోశ వారు వేసాను తనకి. ప్లేన్ దోశ తింటారనమాట. ఎట్లా అంటే జనరల్ మనకున్న ఇంగ్రీడియంట్స్ తోనే కార్న్, చేసేసుకోవచ్చు. చట్నీ, సాస్ జనరల్ అండ్ చట్నీ టొమాటో కూర చేస్తాం కదా, ఆ టొమాటో కర్రీ మనం కూరలో ముందే చేసుకుంటాం. మసాలా, గరం మసాలా వేయాలండి. ఇవన్నీ వేసుకొని నేను టమాటా కర్రీ ఇవన్నీ చేసుకున్నాను. వేసి ఆ కర్రీ కర్రీ డైరెక్ట్గా చేసుకున్న యాడ్ తర్వాత చేసేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేయాలి. ఒకేసారి చేయడం నిజంగా కష్టం చాలా కాబట్టి టమాటా కర్రీ బాగుంటుంది. ఫస్ట్ చేసుకున్న తర్వాత అందుకని దోశ ఈరోజు అప్లై ట్రై చేశాను. చేస్తాను. ఫస్ట్ దోశ చూసారా ఎంత బాగుందో? ఎక్కువసారి అంటే ముందే కాల్చేసాం అనుకోండి, తిప్పి మళ్ళీ ఇవన్నీ వేసేటప్పుడు ఇంకొంచెం కాలిపోయిద్ది అనమాట ఎక్కువసేపు. అందుకని కొంచెమే కాల్చిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి కాలిన తర్వాత మాత్రమే మనం అప్లై చేయాలి. ఇవన్నీ కార్న్స్ కానీ ఏదైనా సరే ముందే ఎక్కువసేపు కాల్చేసుకుంటే దోశ ఎక్కువ మాడిపోతుంది. నెక్స్ట్ డే మనం ఇవన్నీ యాడ్ చేసే లోపు ప్యాన్ మీద కిందంతా మాడిపోతుంది అనమాట. అందుకని కొంచెంగానే వేయించుకున్న తర్వాత కాలిన తర్వాత మాత్రమే మనం ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. నిజంగా నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఈసారి కార్న్ దోశ మాత్రం. కొంచెం మిగిలింది కూడా నెక్స్ట్ డే కూడా నేను ఒక దోశ ఉంటే అది వేసుకొని తినేసాను. నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. నిజంగా పిల్లలకి ఎప్పుడన్నా మీరు ఇలాంటివి పెట్టచ్చు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం చేసినవి వాళ్ళు ఇష్టంగా తినేటట్టయితే వాళ్ళ కోసం చేయటంలో తప్పలేదు. మదర్ ఉన్నదే పిల్లల కోసం చేయటం కోసమే. మనకు ఓపుకున్నంత వరకు మాత్రం పిల్లలకి చేసి పెట్టాలి.